సార్ సార్ ఇక్కడ చూడండి సార్. ఓకే సార్ ఒకసారి చిన్న చిన్న ప్రొసీజర్స్ అన్ని చేసుకోవచ్చు. అదేం విషయం? కార్బన్ డైఆక్సైడ్ అండ్ అన్ని కలిపి ఉన్నాయి. ఓకే చెప్పండి. This is a UT clinic. It's a poly clinic. Multi specialty అన్ని ఇక్కడ ఉన్నాయి. దాదాపు ఒక 20 specialties దాకా we are providing here with mini theater and ultrasound, X-ray and all investigations have been done here. With big people blessings, I hope we do better here. ఓకే 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 ఈరోజు ఈ క్లినిక్ మల్టీ స్పెషాలిటీ డెర్మటాలజీ యంగ్ డాక్టర్స్ అందరు కలిసి ఇది దేశానికి కోసం మన ప్రాంతానికి కోసం భారతదేశంలో డాక్టర్స్ హాస్పిటల్ మోడీ గారు నిర్దేశించే హీల్ ఇన్ ఇండియా అండ్ హీల్ ఫర్ ఇండియా. ఇప్పుడు ఐటీ రంగం చిన్నగా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ హెల్త్ కేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఉండి మెడిసిన్ ఎంతోమంది వస్తున్నారు, హైదరాబాద్కి వస్తున్నారు. ఓన్లీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కాదు, ఎన్నో హాస్పిటల్స్ విదేశాల నుంచి వస్తున్నారు. మొదలు బంగ్లాదేశ్, మలేషియా, ఆఫ్రికా కంట్రీ, ఇప్పుడు యూరోప్ నుంచి, అమెరికా నుంచి వస్తున్నారు. ఇటువంటి మన దేశంలో మన ప్రాంత వాసులకు ముఖ్యంగా ప్రభుత్వం వాళ్ళకు మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇవన్నీ క్యాంప్స్ వచ్చేసి అండ్ ఈరోజు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఎందుకంటే ఇవి చూస్తే హై టెక్నాలజీ అండ్ హై టెక్నాలజీ ఇంపార్టెంట్. సో మనకు హెల్త్ కేర్ అన్నింటిలో చీపెస్ట్ ఇన్ ఇండియా అయినా కూడా అందుబాటులో ఉంది. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా సంతోషం. ఈరోజు ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అందరూ అందుబాటులో ఉంటాయి, మంచి క్లినిక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మీద GST మొత్తం మోడీ గారు తీసేసి అందరూ కూడా డాక్టర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా రెడీయా? ఓకే సార్ రెడీ. నమస్కారం. ఈరోజు యూటీ హాస్పిటల్కి సంబంధించినటువంటి యంగ్ డాక్టర్స్ అందరూ కలిసి ఈ యొక్క ఇన్స్టిట్యూట్ను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా రానున్న రోజుల్లో యంగ్ డాక్టర్స్ తప్పకుండా ప్రయత్నం చేస్తారు. మన భారతదేశంలో జనాభా చూసినట్లయితే అత్యధికమైనటువంటి జనాభా ఉంది. ఆ జనాభాకు అనుకూలంగా వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు, అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు ఈ యొక్క డాక్టర్స్ అందుబాటులో ఉండాల్సినటువంటి పరిస్థితి తక్కువగా ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దేశంలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టడం, అనేక మెడికల్ కాలేజీలో ఎగ్జిస్టింగ్ మెడికల్ కాలేజీలలో సీట్లు పెంచడము, దాంతోపాటు PG సీట్లు పెంచడము. ఇటీవల కూడా లాస్ట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కానీ ఇటీవల జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కానీ మెడికల్ PG సీట్లు కూడా పెంచడం జరిగింది. అదే కాకుండా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఆయుష్మాన్ భారత్ పేరు మీద సంవత్సరానికి 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత వైద్యం ప్రైవేట్ హాస్పిటల్స్లలో కార్పొరేట్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉండే విధంగా భారత ప్రభుత్వం స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. అదేవిధంగా 70 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు కులానితో ప్రతి ఒక్కరికి ఈరోజు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద 5 లక్షల రూపాయల విలువైనటువంటి ఉచిత వైద్యాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కల్పించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ధనవంతులు అయినప్పటికీ కూడా, లేకపోతే రిటైర్డ్ ఆఫీసర్స్ అయినప్పటికీ కూడా వృద్ధాప్యం వచ్చిన తర్వాత మరి పిల్లలు పట్టించుకునే పరిస్థితి లేదు, లేక ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు వృత్తిపరంగానో ఉద్యోగపరంగానో వెళ్ళిన తర్వాత తల్లిదండ్రులను పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా తనే పెద్ద కొడుకుగా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క 70 years దాటినటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ పెద్ద బిజినెస్ మెన్స్ అయినా కూడా వాళ్ళకు ఉచిత వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తక్కువ ధరలకు
మందులు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు దేశంలో మారుతున్నటువంటి జీవన పరిస్థితుల్లో మనం తాగేటువంటి వాటర్ కానీ, పీల్చేటువంటి గాలి కానీ, తీసుకునేటువంటి ఆహారం కానీ చాలా కలుషితమైనటువంటి పరిస్థితుల్లో అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈరోజు డాక్టర్స్, హాస్పిటల్స్ యొక్క డిమాండ్ పెరిగింది. తప్పకుండా మరి ఈ రకమైనటువంటి కొత్త చిన్న యూనిట్స్, హాస్పిటల్స్ వచ్చినట్లయితే తప్పకుండా మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు, ఇతరులందరూ కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈరోజు ఈ క్లినిక్ యూటీ క్లినిక్ ఏదైతే ఉన్నదో తప్పకుండా ఇది ఒక రానున్న రోజుల్లో ఇక్కడికే పరిమితం కాకుండా వీళ్ళు సక్సెస్ఫుల్గా ఐక్యమత్యంతో, డెడికేషన్తో, అంకిత భావంతో పనిచేసి ఈ రకమైనటువంటి బ్రాంచీలు హైదరాబాదు, తెలంగాణ, దేశమంతా విస్తరించే విధంగా వీళ్ళందరూ ప్రయత్నం చేస్తారనేటువంటి బెస్ట్ విషెస్ వాళ్ళకి తెలియజేసి సెలవు తీసుకుంటాం.